దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న జగ్గన్న తోట ప్రభల ఊరేగింపు ప్రారంభమైంది. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముసళ్లపల్లిలో ప్రతి ఏటా కనుమ రోజు ప్రభల ఊరేగింపు నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఏకాదశ రుద్రుల ప్రభలను ఊరేగింపుగా తీసుకొస్తారు. గ్రామాల్లో ఊరేగిన అనంతరం జగ్గన్న తోటలో ఏకాదశ రుద్రులంతా కొలువు తీరే సన్నివేశం భక్తులకు కనువిందుగా ఉంటుంది. ప్రభల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఘనంగా ప్రభల ఉత్సవం ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ప్రభల తీర్థం సంబంధించి ఉత్సవం ప్రారంభమైంది. ఇప్పటికే ప్రభలన్నీ కూడా ఆయా గ్రామాల్లో ఊరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనంతరం జగ్గన్న తోటకు 11 ప్రభలు కూడా చేరుకుంటాయి. పెద్ద ఎత్తున ఏకాదశ రుద్రులను ప్రభలపై ఉంచి గ్రామాల్లో ఊరేగించిన అనంతరం అంబాజీపేట సమీపంలో ఉన్నటువంటి జగ్గన్న తోటకు ఆ ప్రభలన్నీ కూడా తీసుకొస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ సన్నివేశం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. చాలా చారిత్రాత్మక ఘట్టంగా కూడా భావిస్తూ ఉంటారు అందరూ. అందుకే పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి కూడా జగ్గన్న తోటలో జరిగేటువంటి ప్రభల తీర్థానికి క్యూ కడుతుంటారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. గంటల తరబడి ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం మనం మొక్కామల మెయిన్ రోడ్లో ఉన్నాం. మొక్కామలకు సంబంధించినటువంటి ప్రభ ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపు తర్వాతే ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే వాహనాలన్నీ కూడా వందల వేలగా కోనసీమకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కొద్దిసేపట్లో ప్రభలన్నీ కూడా జగ్గన్న తోటకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రభల తీర్థంని పూర్తిగా వచ్చేటువంటి ప్రజలంతా కూడా వీక్షించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఉత్సవమూర్తులంతా కూడా జగ్గన్న తోటలో ఒకే చోట చర్చించుకునేటువంటి సన్నివేశం అందరినీ ఆకట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే లక్షలాది మంది ఈ ప్రభల తీర్థానికి తరలి వస్తారు. ఎందుకంటే కోనసీమలోనే కాదు, ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలకు వచ్చిన వారంతా కూడా ఈ ప్రభల తీర్థాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఇప్పటికే లక్షలాది మంది తరలి వస్తున్నారన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మరొక 4-5 కిలోమీటర్ల లోపలికి వెళ్తే కనుక జగ్గన్న తోటకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభల ఊరేగింపు గ్రామాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత అన్నీ కూడా గంగుల కుర్రు అనే ఒక గ్రామానికి సంబంధించినటువంటి ప్రభ పంట పొలాల మధ్యలోంచి జగ్గన్న తోటకు చేరుకుంటుంది. అది వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రభలన్నీ కూడా డిస్పాచ్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ప్రభల తీర్థం కనువిందుగా సాగబోతోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. గ్రామాల్లో ప్రభల ఊరేగింపు పూర్తయిన తర్వాత జగ్గన్న తోటకు చేరుకొనున్నాయి. అరుణ, ఓవర్ టు స్టూడియో. ఓకే అనిల్, థ్యాంక్ యూ.